హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నా గోల్డ్ కలెక్షన్ అండి. నేను గోల్డ్ కలెక్షన్ అయితే చూపిస్తాను. నా గోల్డ్ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కమెంట్ చేసి చెప్పండి. ఇది పాపడ్ బిళ్ళ అండి. ఇది 6 గ్రాములండి. ఇలా నేను కొంచెం కొంచెంగా మనీ సేవ్ చేసుకొని చిన్న చిన్న ఐటమ్స్ అయితే నేను ఎలా కొంటాననేది లాస్ట్లో చెప్తానండి. ఇక్కడ చూడండి, నేను చూపించే మాటీలు మాత్రం 4 గ్రామ్స్ అండి. ఇవి మ్యారేజ్లో వేశారు. ఇవి నేను చేయించుకున్నవి 4 గ్రామ్స్ అండి. ఇవి కూడా మాటీలే, కొంచెం డిజైన్ అప్పుడు ప్లెయిన్ ఉన్నాయి కానీ కొంచెం డిజైన్గా చేయించుకున్నాను. ఇవి చిన్న సైజు బొట్టలండి. ఇవి మాత్రం 4 గ్రామ్స్ అండి. వీటిపైన కమ్మలు కూడా ఉన్నాయి. అవి బ్యాంకులో ఉన్నాయి, అందుకే నేను బుట్టల వరకే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ బుట్టలు చూసారా, ఇవి మాత్రం 7 గ్రాములండి. ఈ 7 గ్రామ్ బుట్టలు 4 గ్రాముల మాటీలు అయితే నాకు మ్యారేజ్లో మా అమ్మ వాళ్ళు చేయించి ఇచ్చారు. బుట్టలు కూడా బాగుంటాయండి, పాతకాలంవి. ఈ కమ్మలు అయితే నేను చేయించుకున్నవేనండి. ఇవి 10 గ్రామ్స్ అండి. బాగుంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. నక్లీస్ మీద ఇవ్వండి. ఇవి నక్లీస్ కూడా బ్యాంక్లో ఉంది. ఈసారి బయటికి తీసుకొచ్చినాక నేను మీకు చూపిస్తాను. ఇవైతే నా దగ్గర ఉన్న ఇప్పటికి ప్రస్తుతానికి ఉన్నవైతే ఇవ్వండి. ఇంకా కమ్మలు అవన్నీ ఒకరోజు నేను వీడియో తీసి చూపిస్తాను. అవన్నీ బ్యాంక్లో ఉన్నాయి. ఈ జాలర్స్ అయితే 2 గ్రాములు అండి. 2 స్టెప్పులు అయితే వస్తాయి. ఈ రింగ్ అయితే రెడీమేడ్గా తీసుకున్నానండి, 3 గ్రామ్స్. ఈ గ్రీన్ కలర్ స్టోన్ అయితే నేను చేయించుకున్నానండి. ఇది 4 గ్రామ్స్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న రింగ్ అయితే ఇది మా వారికి వాళ్ళ సిస్టర్ వేశారు. ఈ రింగ్ అయితే 2 గ్రామ్స్ అండి. ఆ పెద్ద రింగ్ మాత్రం 6 గ్రామ్స్ అండి. ఇప్పుడు నేను చూపించిన రింగ్ మాత్రం 4 గ్రామ్స్ అండి. ఇది నేను చూపిస్తున్న రింగ్ మాత్రం 2 గ్రామ్స్కి కొంచెం ఎక్కువే ఉందండి. 2 గ్రామ్స్కే. ఇప్పుడు చూపిస్తున్న చైన్ మాత్రం 6 గ్రామ్స్ అండి. సన్నగా ఉంటుంది, కాకపోతే పొడవు ఎక్కువ ఉంటుంది. దీని మోడల్ అంటే పాతకాలం చెమ్కీల హారం అంటారు చూడండి, ఆ మోడల్. కాకపోతే సన్నగా ఉంటుంది, పొడవు ఎక్కువ వస్తుందండి. ఈ చైన్ మాత్రం 10 గ్రామ్స్ అండి. ఇది 2 డిజైన్స్ కలిపి ఒక చైన్ అనమాట. అప్పుడులో చాలా కొత్తగా వచ్చిన మోడల్ అనమాట. అందుకని నేను అదైతే అప్పుడు నచ్చి ఏదో తీసుకున్నాను. ఇది నల్లల దండ అండి, నేను డైలీ వేసుకుంటాను. ఇది మాత్రం 29 గ్రాములండి. ఇది 3 స్టెప్స్ అయితే వస్తుంది. 29 గ్రాములు. ఇది కూడా నేను ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నానండి. చాలా బాగుంటుంది. అదొక్కటి వేసుకున్నా మెడ నిండా వస్తుంది. ఇంకేం అవసరం లేదండి వేసుకోవటం, అది వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను గోల్డ్ ఏ విధంగా సేవ్ చేసుకుంటాను అని చెప్పాను కదండి. ఇలా 1 గ్రామ్ కాయిన్స్ అయితే నేను తీసుకుంటాను. ఈ 1 గ్రామ్ కాయిన్స్ నేను ఒక 10 గ్రామ్స్ అవ్వంగానే ఇవి గోల్డ్ షాప్ వాళ్ళకి ఇచ్చేసి నేను ఏదైనా ఒక వస్తువు ఆర్డర్ ఇచ్చేసి చేయించుకుంటానండి. ఈ విధంగా ఒక 10 గ్రామ్స్ లేదా 20 గ్రామ్స్ ఈ విధంగా తీసుకొని, మనం ఒకేసారి అయితే అమౌంట్ పెట్టి గోల్డ్ చేయించుకోలేము అనుకున్న వాళ్ళం ఎవరైనా సరే 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ తీసుకొని మనం ఏదైనా చేయించుకోవచ్చు. ఇంకా పాత గోల్డ్ ఏదైనా ఉంది అంటే అది మనం వాళ్ళకి వేయటం కంటే ఇలా కరిగించి టచ్ చేయించి ఇక్కడ మనము ఎంత ప్యూరిటీ ఉంది అనేది మిషన్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు టచ్ చేసి ఇస్తారండి. మనం అలా చేయించుకొని షాప్ దగ్గరికి వెళ్ళాము అంటే ఇంకా అది చూసి దానికి తగ్గట్టు మనకి వేస్టేజ్ ఎంత ఉంది, గోల్డ్ ఎంత ఉంది అనేది దాని మీద అయితే మనకి కనిపిస్తుంది అనమాట. ఇక నేను చూపించిన ఈ 3 రింగ్స్ అయితే నేను డైలీ యూజ్ చేస్తానండి. అది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, డైలీ యూజ్ చేసేస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పట్లో నాకు గోల్డ్ ఎలా సేవ్ చేయాలో తెలియక నేనేం చేసేదాన్ని అంటే ఒక 10,000 ఉన్నా 15,000 ఉన్నా ఏదన్నా బుడ్డ కమ్మలు కానివ్వండి,
ఏదైనా చిన్న వస్తువు కొనేదాన్ని, కానీ నాకు తర్వాత తెలిసింది అలా తీసుకోవటం వల్ల మనకు వేస్టేజ్ చాలా పోతుంది అని. అందుకే నేను 1 గ్రామ్ కాయిన్స్ అయితే తీసుకుంటున్నాను. దాంట్లో అయితే మనకి వేస్టేజ్ ఏం పోదు. ఆ గోల్డ్ వాళ్ళకి ఇచ్చేసి మనం ఏదన్నా ఐటెం చేసినవి కానివ్వండి, లేదా చేయించుకుంటమైనా కానీ బెస్ట్ అండి. ఎందుకంటే వేస్టేజ్ వెళ్ళదు. ఇంక అప్పటి నుంచి నేనైతే గోల్డ్ కాయిన్సే తీసుకుంటున్నానండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.